వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ముసల మొదలైంది. మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమవుతున్నారు. ఈ మధ్య కాలంలోనే గుండు సుధారాణి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కు వెళ్లారు. ఆమెతో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కు 22 మంది, బీజేపీకి 10 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇరు పార్టీల వారు కలిసి మేయర్ పై అవిశ్వాసం తీర్మానం పెట్టాలని భావిస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ 34 మంది కాగా మరో 2 కార్పొరేటర్ల కోసం బీఆర్ఎస్ బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తమ పార్టీలోకి వచ్చిన వారిని తిరిగి వెళ్లకుండా బుజ్జగిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఓరుగల్లు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వరంగల్ మేయర్ గుండు సుధారాణి పైన అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధమవుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మేయర్గా ఎన్నికైనటువంటి గుండు సుధారాణి కొద్ది రోజుల క్రితం ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చేరడంతో గతంలో బీఆర్ఎస్ నుంచి ఎన్నికైనందున ఆ బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అయితేనేమి బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇద్దరు కలిసి కూడా మేయర్ గుండు సుధారాణి పైన అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే మేయర్తో పాటు అంతకుముందు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళంతా చేరారు. అయితే మొత్తం 66 సీట్లు ఉన్నాడు. 66 కార్పొరేటర్లు ఉన్నటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపుగా 56 పైచిలకు బీఆర్ఎస్ గెలుచుకుంది. కేవలం 4 మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగా మిగిలిన స్థానాలు 10 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే కేవలం నలుగురే ఉన్నటువంటి కాంగ్రెస్ పుంజుకుంది. తర్వాత అధికారంలోకి రావడంతో చాలామంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ సంఖ్య 22కు పడిపోయింది. 56 నుంచి 22కు పడిపోయింది. 10 మంది బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. అయితే మ్యాజిక్ ఫిగర్ రావాలంటే మొత్తం 34 మంది కార్పొరేటర్లు ఉండాలి. అవిశ్వాసం పెట్టాలంటే 34 మంది మద్దతు ఉండాలి. అయితే ఇప్పటికే 22 మంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. మరో 10 మంది బీజేపీకి సంబంధించి, అంటే మొత్తం 32 మంది కార్పొరేటర్లు అవుతున్నారు. మరి మరో 2 స్థానాల కోసం అటు వెళ్ళినటువంటి వారిని, కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి వారిని వెనక్కి రప్పించాలన్న ఉద్దేశంతో బీజేపీ బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తుంది. నిన్న బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు సమావేశం అయితే ఇవాళ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు సమావేశమయ్యారు. మనం చూస్తూ ఉన్నాం హనుమకొండలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యాలయంలో వరంగల్కి సంబంధించినటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి నేతలైతేనేమి, అంటే మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, అటు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడ సమావేశమవుతున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్కి సంబంధించినటువంటి సోదరుడు దాస్యం ప్రణయ్ భాస్కర్ కుమారుడు అభినవ్ భాస్కర్ బీజేపీలో చేరారు. ఆయన కార్పొరేటర్గా కొనసాగుతూ ఉన్నారు. అయితే ఆయనకే మద్దతు ఇచ్చి ఆయననే మేయర్గా ఎంపిక చేసి అందరి మద్దతు తీసుకోవాలన్నటువంటి ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి అభినవ్ భాస్కర్ గతంలో బీఆర్ఎస్లో ఉండి బీజేపీలో చేరారు. ఆయన బీజేపీలో చేరడం వల్లనే వినయ్ భాస్కర్ ఓడిపోయాడన్నటువంటి చర్చ కూడా జరిగినటువంటి నేపథ్యంలో మరి అభినవ్ భాస్కర్కు బీఆర్ఎస్ ఏ మేరకు మద్దతు ఇస్తుంది అనేటువంటిది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే అవిశ్వాసం పెట్టేందుకైతే సిద్ధమవుతున్నారు. మంతనాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపైన కూడా కాంగ్రెస్ రియాక్ట్ అవుతుంది. కాంగ్రెస్ కూడా తమ పార్టీలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లను మళ్ళీ తిరిగి వెళ్లకుండా వాళ్ళతోటి బీఆర్ఎస్ కార్పొరేటర్ తమ పార్టీలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్పొరేటర్లతోటి కాంగ్రెస్ నేతలు అంటే స్థానిక ఎమ్మెల్యేలు మంతనాలు కొనసాగిస్తున్నారు. మళ్ళీ వెళ్లకుండా వాళ్ళకు కూడా గట్టి హామీలు ఇస్తూ బుజ్జగించేటువంటి ప్రయత్నాలు అయితే ఒకవైపు కొనసాగుతున్నాయి. మొత్తంగా మేయర్ పైన అవిశ్వాసం అనేటువంటిది మరోసారి ఓరుగల్లు రాజకీయాల్లో వేడి పుట్టించిందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.